హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవైసీ వర్డ్స్. ఈరోజు మనం భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. కర్ణాటకలోని అత్యంత పురాతన పట్టణాలలో ఒకటైన హలసిలో ఈ ఆలయం ఉంది. హలసిలో చాలా ఆలయాలు ఉన్నప్పటికీ భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. కదంబ రాజవంశానికి హలసి రాజధాని. పశ్చిమ కనుమల్లో పచ్చని నేపథ్యంలో నెలకొని ఉన్న హలసిలో అనేక దేవాలయాల సమూహాలు ఉన్నాయి. గోకర్ణేశ్వర దేవాలయం మరియు కల్మేశ్వర దేవాలయం, రామలింగేశ్వర మరియు భూవరాహ స్వామి దేవాలయాలు ఇందులో ప్రముఖంగా చాలా వరకు మనకి తెలిసినవి. ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో పురాతన జైన దేవాలయ ప్రస్తావనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జైన బసది ఈ హిందూ నిర్మాణాల తర్వాత నిర్మించబడినది. హలసి వాస్తవానికి పలాసిక అని కూడా పిలుస్తారు. ఇది కదంబ రాజ్యం మరియు దాని రాజధానిలో భాగం. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో మయూర శర్మచే కదంబ రాజవంశం స్థాపించబడింది. కదంబ రాజులు జైన, శైవ, వైష్ణవ మతాలకి ప్రోత్సాహాన్ని అందించారు. అలాగే ఇక్కడ శివుడు మరియు విష్ణువులకు అంకితం చేయబడిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ జైన బసదీలున్నాయి. ఎన్నో ఆలయాలు కాల పరీక్షను తట్టుకొని నిలిచి ఉన్నాయి ఇప్పటికీ కూడా. భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది. ఆలయంలోని ఒక శాసనం దీనిని కదంబరాజు శివచిత్తన్ నిర్మించినట్లు తెలుపుతుంది. ఈ ఆలయంలో వాస్తు వాస్తు మరియు శిల్పాల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం కదంబ శిల్పకళకు అత్యుత్తమ ఉదాహరణ. దీనికి 2 గర్భగృహాలు ఉన్నాయి. ప్రధాన విగ్రహాలు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో కూర్చున్న భంగిమలో మహావిష్ణువు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం వెనుక సూర్యనారాయణ దేవుడు మరియు మహాలక్ష్మి మరియు నరసింహస్వామి విగ్రహాలు ఉంటాయి. పురాణాల ప్రకారం నరసింహస్వామి విగ్రహం ఒక స్వయంభు, అంటే ఇది మానవులు తయారు చేయలేదు, స్వయంగా అక్కడ కనిపించినది. ఇతర గర్భగృహంలో భూవరాహస్వామి నిలువెత్తు విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని విజయాదిత్య III 1186-87లో స్థాపించారు. 5 అడుగుల ఎత్తున్న విగ్రహం భూదేవిని తన నోటితో మోస్తున్నట్లుగా చెక్కబడి ఉంది. కదంబ నిర్మాణ శైలిలో పైకప్పుపై ఉన్న తామర మూలకం విలక్షణమైనది. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం తర్వాత అందమైన భూవరాహ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రధాన ఆలయం వెలుపల గణేశుడు, శివుడు మరియు విఠ్ఠల ఇతర ఆలయాలు ఉన్నాయి. ప్రత్యేక మందిరంలో అందమైన రాధాకృష్ణ విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకునే మార్గం బెల్గాం నగరం సమీప విమానాశ్రయం మరియు రైల్వే స్టేషన్. బెల్గాం నుండి హలసికి బస్సులు సులభంగా ఉంటాయి. హలసి బస్సు మార్గంలో కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు కూడా అనుసంధానించబడి ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కేవైసీ వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.